హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వల్లభయ్య సమస్య. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. విశ్వనాథపురంలో వల్లభయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసరికి కొడుకు మహేంద్రుడు అంది వచ్చాడు. తండ్రి వ్యాపారాన్ని మహేంద్రుడు చూసుకోసాగాడు. వల్లభయ్యకి పూర్తి విశ్రాంతి లభించింది. ఇంటి పట్టున ఉంటున్న వల్లభయ్యకు ఏమీ తోచేది కాదు. వయసు పైబడిన చాదస్తంతో కొడుకు కోడలు భార్యలని తెగ విసిగించేవాడు. ఆయన రుచికరమైన వంటలు వండించుకొని తింటూ పగలంతా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. దానితో రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. వల్లభయ్య అదేదో అనారోగ్యం అనుకొని తెగ బాధపడిపోయేవాడు. వచ్చి పోయే వాళ్ళందరితోనూ దాని గురించి ప్రొద్దస్తమానం చెబుతూ ఉండేవాడు. రాత్రిపూట సుఖంగా నిద్రపోతున్న వాళ్ళని చూస్తే వల్లభయ్యకి బాధగా ఉండేది. భార్య సుందరమ్మ మంచి నిద్రలో ఉండగా ఆమెను తట్టి లేపి, వంటగది శుభ్రం చేశావా? పాలు జాగ్రత్త చేశావా? పిల్లి వచ్చి పాలు తాగేసిపోయేను అంటూ ఏవేవో ప్రశ్నలు వేసేవాడు. అలాగే ఒక్కొక్కసారి కొడుకుని నిద్రలేపి, కోడలు కనపడదేం, అబ్బాయికి అన్నం పెట్టిందా అని అడిగేవాడు. నిద్ర నుంచి లేపి ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడిగినందుకు వాళ్ళందరికీ గొంతు వరకు కోపం వచ్చేది. ఇంటికి పెద్దవాడని ఏమీ అనలేక కోపాన్ని దిగమింగుకునేవాళ్ళు. అయితే రాను రాను పరిస్థితి శృతి మించటంతో వాళ్ళు వల్లభయ్యని తమ నిద్ర చెడగొట్టవద్దని గట్టిగా కోప్పడ్డారు. దానితో ఆయనకు ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు రాత్రి వల్లభయ్య నిద్ర పట్టక ఇంటి నుంచి బయలుదేరి ఊరు చివర చెరువు గట్టున ఉన్న ఒక పెద్ద చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు క్రింద ఎవడో గురక పెట్టి నిద్రపోతూ ఆయన కంటపడ్డాడు. వల్లభయ్యకి వాణ్ణి చూసి చాలా అసూయ కలిగింది. ఇంట్లో పట్టె మంచం మీద పరుపుల మధ్య ఎంతసేపు పడుకున్నా తనకి కునుకు కూడా రాదు. వీడెవడో చింత చెట్టు క్రింద కటిక నేల మీద హాయిగా నిద్రపోతున్నాడు. వల్లభయ్య నిద్రపోతున్న వాడికేసి కొంచెంసేపు చూసి తర్వాత వాడి వీపు తట్టి లేపుతూ, ఎవరు నువ్వు? రాత్రివేళ ఇంత సుఖంగా నిద్రపోతున్నావు అని అడిగాడు. వాడు చప్పున లేచి కూర్చొని కంగారు పడుతూ పక్కనే ఉన్న దుడ్డు కర్రని చేతిలోకి తీసుకుంటూ, నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దొంగవా దెయ్యానివా అని అడిగాడు. వల్లభయ్య దుడ్డు కర్ర కేసి బెదురుగా చూస్తూ, నేను దొంగను కాదు, దెయ్యాన్ని కాదు. నాకొక పెద్ద జబ్బున్నది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. మా ఇంట్లో అందరూ సుఖంగా నిద్రపోతారు. నిద్ర లేపితే వాళ్ళకి కోపం. అందుకే ఇలా వచ్చాను. ఏవైనా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే రాత్రంతా ఇట్టే గడిచిపోతుంది అన్నాడు. అందుకు వాడు, నేను రాత్రిళ్ళు ఊరు కాపలా తిరిగే గురవయ్యని. పగలంతా ఇంట్లో తెగని పని. నా మనవళ్ళు మనవరాళ్ళు నన్ను క్షణం ఒకచోట కూర్చొనివ్వరు. రాత్రి కాపలా పనుల్లో ఉండేవాళ్ళు పగలు నిద్రపోవాలి. అది నాకు సాధ్యపడటం లేదు అన్నాడు బాధగా. వల్లభయ్య ఒక క్షణం ఆలోచించి, నీకు పగలు నిద్రపోవటం సాధ్యం కాదు, నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఒక పని చేద్దామా? కాస్త వెన్నెల కూడా ఉన్నది. ఈ రాత్రంతా పులిజూదం ఆడుతూ కాలం గడిపేద్దాము అన్నాడు. పులిజూదం ఆడేందుకు నాకేం అభ్యంతరం లేదు. కానీ ఊరి కాపలా మాటేమిటి? ఎక్కడైనా దొంగలు పడితే నా నౌకరీ పోతుంది. నువ్వన్నట్లు పులిజూదం ఆడదాం. అయితే మధ్యలో అప్పుడప్పుడు నువ్వు పోయి 4 వీధులు తిరిగి రావాలి. ఈ విధంగా రాత్రిళ్ళు నిద్ర పట్టని నీకు కాలక్షేపం అవుతుంది. నిద్ర అవసరమైన నేను కొద్దిసేపైనా సుఖంగా నిద్రపోతాను అన్నాడు కాపలా గురవయ్య. తర్వాత ఇద్దరూ పులిజూదం ఆడటం ప్రారంభించారు. కొద్దిసేపయ్యాక గురవయ్య పెద్దగా ఆవలిస్తూ, నాకు నిద్ర ముంచుకొస్తున్నది అంటూ అలాగే నేల మీద పడుకున్నాడు. వల్లభయ్య వాడి దుడ్డుకర్ర తీసుకొని ఊళ్ళోని 4 వీధులు తిరిగేటందుకు బయలుదేరి వెళ్ళాడు. అలా కొద్ది రోజులు జరిగాక రాత్రిపూట తమని నిద్రలేపి విసిగించకుండా తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని మహేంద్రుడు ఒక అర్ధరాత్రి మేల్కొని ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వల్లభయ్య వీధి తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. మహేంద్రుడు రహస్యంగా తండ్రిని అనుసరించాడు. వల్లభయ్య తిన్నగా చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కాపలా గురవయ్య అప్పటికే అక్కడికి చేరి చింత చెట్టు క్రింద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వల్లభయ్య వాణ్ణి తట్టి లేపి,
వాడితో కొంతసేపు పులుజూదం ఆడి తర్వాత పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకొని ఎప్పటిలాగే ఊళ్ళోకి బయలుదేరాడు. ఇది చూసిన మహేంద్రుడు తన తండ్రి ఏమి చేస్తున్నాడో గ్రహించి ఇల్లు చేరాడు. ఆ రాత్రి అతడికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తన తండ్రి ప్రవర్తన గూర్చి తల్లికి గాని భార్యకు గాని అతడు చెప్పలేదు. అయితే తండ్రిలో మార్పు తేవటం ఎలాగో ఎంత ఆలోచించినా అతడికి తోచింది కాదు. ఈ స్థితిలో పొరుగురు నుంచి అతడి మేనమామ రుద్రయ్య అక్కడికి వచ్చాడు. మహేంద్రుడి మేనమామకు తన తండ్రి ప్రవర్తన గురించి వివరంగా చెప్పి ఏం చేయటం బాగుంటుందో ఆలోచించవలసిందిగా కోరాడు. అందుకు రుద్రయ్య, ఇందుకు పెద్దగా ఆలోచించవలసిందేమీ లేదు. మీ నాన్నను సరిదిద్దటం చాలా తేలిక. ఆ పని నేను చేస్తాను. ఈ రాత్రి నా పడక వీధి వాకిలి దగ్గర ఏర్పాటు చేసి నాకు ఒక దుడ్డు కర్ర కూడా ఇవ్వు. తెల్లవారుజామున కదా మీ నాన్న ఇంటికి తిరిగి వచ్చేది. అప్పుడు ఏం జరుగుతుందో నువ్వు దూరాన ఉండి చూడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మేనమామ కోరిన విధంగానే చేశాడు మహేంద్రుడు. ఆ రాత్రి వల్లభయ్య మామూలు ప్రకారం ఇంటి నుంచి వెళ్ళి కాపలా గురవయ్యతో పులిజూదం ఆడి ఊరి 4 వీధులు తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఆయన వీధి వాకిలి చప్పుడు కాకుండా తెరచి లోపలికి రాగానే రుద్రయ్య మంచం మీద నుంచి లేచి దుడ్డుకర్రని వల్లభయ్యకిస్తూ, బావా, దీన్ని ఆ కాపలా గురవయ్యకి ఇవ్వటం మర్చిపోయావు అన్నాడు. ఆ మాట విని వల్లభయ్య అదిరిపడి, కాపలా గురవయ్య ఏమిటి, ఈ దుడ్డుకర్ర ఏమిటి అన్నాడు. రుద్రయ్య పెద్దగా నవ్వి, నువ్వు రాత్రి వేళల్లో ఇల్లు వదిలి ఏం చేస్తున్నది నీ కొడుక్కి నాకు తెలిసిపోయింది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియటం జరిగితే నువ్వు నవ్వులు పాలవుతావు అన్నాడు. వల్లభయ్య తల పంకిస్తూ, ఆ మాట నిజమే. మరి నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు, ఏం చేయాలి? తెల్లవాళ్ళు గోళ్ళు గిల్లుకుంటూ ఎలా కూర్చునేది అన్నాడు. నీ నిద్ర పట్టని సమస్యకు పులిజూదము, అపరాత్రి వేళ ఊరి కాపలా పరిష్కార మార్గాలు కావు. పగలంతా నిద్రపోకుండా ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకో. నీ మనవుణ్ణి ఆడిస్తూ కాలక్షేపం చేయవచ్చు. హాయిగా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించిన లెక్కలు రాస్తూ ఉండవచ్చు. ఈ విధంగా నీ కొడుక్కి కొంత భారం తగ్గుతుంది. నేనిక్కడ వారం రోజులు ఉండబోతున్నాను. నేను చెప్పినట్టు చెయ్యి. రాత్రిళ్ళు నీకెందుకు నిద్ర పట్టదో నేనే చూస్తాను అన్నాడు రుద్రయ్య చిన్నగా నవ్వుతూ. వల్లభయ్యకి బావమరిది సలహా నచ్చింది. ఆయన ఆ రోజు నుంచి అతడు చెప్పినట్లు చేయటం ప్రారంభించాడు. పగలంతా ఏవో పనుల్లో మునిగి తేలుతూ ఉండడం వలన వారం తిరగకుండానే వల్లభయ్య రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోసాగాడు. మరొక కథ పేరు హరిదాసు బుద్ధి. ఈ కథను రచించిన వారు ఆరుపల్లి గోవిందరాజులు గారు. సీతాపురం గ్రామంలో కామాక్షయ్య అనే ఒక హరిదాసు ఉండేవాడు. ఆయన చెప్పే కథలకి శ్రీహరి, గణపతి, చంద్రము అనేవాళ్ళు పక్క వాయిద్యాలతో వంతపాటలతో బాగా రక్తి కట్టిస్తూ ఉండేవాళ్ళు. కామాక్షయ్య కథ చెప్పేందుకు 116 తీసుకునేవాడు. ఆ పైన వినేవాళ్లలో కొందరు ఆయన చెప్పిన హరికథకు సంతోషించి కొంత డబ్బు ఇస్తుండేవాళ్ళు. కథ పూర్తవగానే హారతి పళ్ళంలో వేసిన డబ్బు కూడా కామాక్షయ్యే తీసుకునేవాడు. అయితే ఆ విధంగా వచ్చిన మొత్తం డబ్బులో బహు తక్కువ డబ్బుని శ్రీహరికి, గణపతికి, చంద్రానికి ఇస్తుండేవాడు. వాళ్ళకి ఆ డబ్బు తీసుకోవటము అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ హరిదాసుకి కోపం వస్తుందని మారు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకసారి ఆ ముగ్గురు కామాక్షయ్య లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి హరిదాసు భార్య అచ్యుతాంబతో ఎంతో దీనంగా, అమ్మా, హరిదాసు గారిని అందరూ చాలా గొప్పగా మెచ్చుకుంటే ఆయన ఆ ఘనత కథ చెప్పే తన ఒక్కడిదే కాదని, అందులో మా ముగ్గురికి పాలు ఉన్నదని నలుగురితో అనటమే కానీ వసూలైన డబ్బులో కొద్దిగా మాత్రమే మాకు ఇస్తున్నాడు. కుటుంబీకులమైన మాకు అననిత్యము ఎన్నో సాధక బాధకాలుంటాయి అన్నారు. హరిదాసు భార్య అంతా విని వాళ్ళతో, మీరు చెప్పకుండానే హరిదాసు గారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నది నేను గమనిస్తూనే ఉన్నాను. ఆయనకు నచ్చని మాట ఏదైనా చెబితే తీవ్రంగా కోపగించుకుంటాడు అన్నది. అమ్మా, ఆ సంగతి మేము ఎరిగినదే. ఎంతో కాలంగా వారినే నమ్ముకొని వారి వెంట తిరుగుతూ సేవ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వయసులో ఈ వృత్తి మాని ఏ కాయ కష్టమో చేసుకొని బ్రతకలేం కదా అన్నారు శ్రీహరి, గణపతి, చంద్రం. హరిదాసు భార్య కొంచెంసేపు ఆలోచించి, సరే, వీలు పడినప్పుడు నేను వారితో మీ గురించి వివరంగా చెబుతాను.
ఊరికే మనసుని కలత పెట్టుకోకండి అన్నది. ఆ రోజు హరిదాస్ ఇంటికి రాగానే అచ్యుతాంబ ఆయనతో, వాయిద్యగాళ్ళ గురించి చెప్పి, మీరు చెప్పే కథలు రక్తి కట్టడానికి వాళ్ళ సాయం చాలా ఉన్నదని అందరితో చెబుతూ ఉంటారు. మరి మీకు వచ్చే డబ్బుల్లో వాళ్ళకి న్యాయమైన భాగం ఇవ్వవచ్చు కదా అన్నది. ఈ మాటలకి హరిదాసు కోపంగా, ఈ న్యాయాల సంగతి నాకు తెలియంది కాదు. ఇక ముందు వాళ్ళని గురించిన ప్రసక్తి నా దగ్గరకు తీసుకురామాకు అన్నాడు. కొంతకాలం జరిగింది. హరిదాసు తన కుమార్తెకు యోగ్యుడైన వాడితో ఘనంగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత కొంత మాగాణి పొలం కొనుక్కున్నాడు. అయినా ఎన్నో ఏళ్లుగా తన వెంట ఉంటున్న వాయిద్యగాళ్లకు డబ్బు ఇవ్వటంలో పిసినారితనం చూపిస్తూనే ఉన్నాడు. ఇక సహించలేక శ్రీహరి, గణపతి, చంద్రము హరిదాస్ ఇంటికేసి వెళ్ళటం మానుకున్నారు. ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందామని ఒకనాడు కామాక్షయ్య ముందుగా శ్రీహరి ఇంటికి వెళ్ళాడు. ఆయనను చూసిన శ్రీహరి భార్య ఆశ్చర్యపోయి, తమరు ఇటు వచ్చి చాలా కాలమైంది. మా ఆయన మీ హరికథల గొడవలో పడి కుటుంబ విషయాలే అసలు పట్టించుకోవటం లేదు. మా అమ్మాయికి పెళ్ళీడు దాటిపోతున్నది. మరింత ఆలస్యం జరగకుండా ఎక్కడైనా మంచి సంబంధం చూసుకోవాలి అంటూ తమ కుటుంబ సమస్యలను గురించి హరిదాస్కు చెప్పుకున్నది. అంతా విని కామాక్షయ్య అక్కడి నుంచి గణపతి ఇంటికి వెళ్ళాడు. గణపతి భార్య జబ్బుతో మంచంలో ఉన్నది. గణపతి 15 ఏళ్ల కొడుకు ఆయనతో, మా నాన్న అశ్రద్ధ వలన మా అమ్మకి జబ్బు నయం కాకుండా ఉన్నది. మంచి వైద్యుడి చేత వైద్యం చేయించటానికి మా దగ్గర డబ్బు లేదు. పోరగా ఎవరి దగ్గరైనా అప్పు దొరికితే తెస్తానంటూ ఇప్పుడే మా నాన్న గ్రామంలోకి వెళ్ళాడు అన్నాడు. కామాక్షయ్య మంచంలో ఉన్న గణపతి భార్యను పలకరించి జబ్బేమిటో తెలుసుకొని అక్కడ నుంచి సరాసరి చంద్రం ఇంటికి వెళ్ళాడు. చంద్రము ఇంటరుగు మీద ఒక చాప వేసుకుని దిగులుగా కూర్చొని ఉన్నాడు. కామాక్షయ్య పలకరించగానే, అయ్యా, నా అసమర్థత అశ్రద్ధల కారణంగా ఇలా పేదరికం అనుభవిస్తున్నాను. కూటికి గుడ్డకు చాలని సంపాదనతో నా భార్యా బిడ్డలకు సుఖం అనేది లేకుండా చేశాను. ఇక నుంచి తమ వెంట తిరగలేను. పెద్దవాణ్ణైపోయాను, ఓపిక సన్నగిలింది అన్నాడు. అలాగా అంటూ కామాక్షయ్య చిన్నగా నవ్వి ఇంటికి పోయి వెంటనే వాళ్ళ ముగ్గురిని పిలిపించి ఊరి పెద్దల సమక్షంలో వాళ్ళు తనను గురించి ఏమనుకుంటున్నది నిర్భయంగా చెప్పమన్నాడు. హరిదాస్ అంటే విసిగిపోయి తెగింపుతో ఉన్న శ్రీహరి, గణపతి, చంద్రము ఆయన పిసినిగొట్టు, ధనాసపరుడు అంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు. అప్పుడు కామాక్షయ్య ఇంట్లో నుంచి 3 సంచుల్లో డబ్బు తెచ్చి వాళ్ళ ముందు పెట్టి, మీరు నన్ను అపార్థం చేసుకునేందుకు తగిన కారణాలే ఉన్నాయి. కానీ నేను మీ మేలు కోసమే ఇవ్వదలిచిన డబ్బులో సగం మీకు ఇస్తూ సగం నా దగ్గర దాచాను. మీలో నాకున్న నిగ్రహ శక్తి లాంటిది లేదు. లోగడే ఈ డబ్బు ఇచ్చి ఉంటే దుబారాగా ఖర్చు చేసి వయసు మీరాక ఏ పని సక్రమంగా చేయలేక అవస్థల పాలై ఉండేవాళ్ళు అన్నాడు. అయ్యా, మీ మాట నిజమే అన్నాడు శ్రీహరి. కామాక్షయ్య ముగ్గురికి డబ్బు సంచులిచ్చి, మీకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తున్నాను. చంద్రం అన్నట్లు అతడే కాదు, మనం నలుగురము పెద్దవాళ్ళమైపోయాము. లోగడలా ఇప్పుడు ఊళ్ళు తిరగలేం. ఇక నుంచి ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకుందాం. నేనిచ్చిన డబ్బుతో మీ గృహ సమస్యలు తీరే పూర్తి అవకాశం ఉన్నది. ఒకవేళ అవసరం కలిగితే నా దగ్గరికి రండి, తప్పకుండా చేతనైన సహాయం చేయగలను అని చెప్పాడు. శ్రీహరి, గణపతి, చంద్రము కృతజ్ఞతతో హరిదాసు పాదాలని అంటి నమస్కరించి, అయ్యా, మా వల్ల జరిగిన తప్పులేమైనా ఉంటే క్షమించండి అన్నారు. హరిదాసు ఏదో అనబోతున్నంతలో ఒక గ్రామ పెద్ద, ఇందులో ఒకరినొకరు క్షమించవలసిందేమీ లేదు. మీ మేలు కోరి కామాక్షయ్య గారు కొంతకాలం పాటు మీ దృష్టిలో పిసినారయ్యాడు అన్నాడు. అందుకు హరిదాస్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు ముగ్గురు మిత్రులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ హాయిగా శయనాగారంలో హంసతూలిక తల్పం మీద నిద్రించవలసిన వాడివి భీతిని గొల్పే ఈ శ్మశానంలో దేనికోసం తిరుగుతున్నావో అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి మనిషి అహంకారం వలనో
అవివేకం కారణంగానో తాను ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తిస్తాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండేటందుకు గాను ఇందుకు ఉదాహరణగా హరిణి అనే అమ్మాయి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము దండకారణ్యంలో ఒక గురుకులం ఉండేది. దాని ఆచార్యుడు విద్యాసాగరుడు. ఏ రాజాశ్రయము లేకపోవటం వలన ధనికులెవరూ తమ బిడ్డలని ఆ గురుకులానికి పంపేవారు కాదు. దానితో విద్యాసాగరుడికి గురుకులం నిర్వహణ కష్టసాధ్యంగా ఉండేది. ఆయన సామాన్యుల పిల్లల్నే తన శిష్యులుగా చేసుకొని వారి అభిరుచిని గ్రహించి అందుకు తగ్గట్టు ఆయా విద్యలలో శిక్షణ ఇచ్చేవాడు. గురుకులంలో కొత్తగా హరిణి అనే అమ్మాయి సాహిత్యాధ్యయనం కోసం వచ్చి చేరింది. సంగీతాన్ని అభ్యసిస్తున్న మల్లినాథుడు అనేవాడు, ఖడ్గ విద్యను నేర్చుకుంటున్న శశిధరుడు అనేవాడు ఆమెకు పరిచయం అయ్యారు. వాళ్ళ మధ్య స్నేహము దినదిన ప్రవర్ధమానం కాసాగింది. హరిణికి సంగీతం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆమె మల్లినాథుడు శ్రావ్యంగా పాడే పాటలని ఎంతో ఆసక్తితో వినేది. ఖడ్గ విద్య నేర్చుకునే శశిధరుడు కూడా కళాపిపాసే. కానీ ఎందువలనో అతడు ఏ కళలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు. కొన్నాళ్ళకి హరిణి మంచి కవయిత్రి అయింది. మల్లినాథుడు గొప్ప సంగీత విద్వాంసుడయ్యాడు. శశిధరుడు ఖడ్గ విద్యలో ఆరితేరాడు. ఒకనాడు విద్యాసాగరుడు వాళ్లతో, నేటితో మీ శిక్షణ పూర్తయింది, ఇక మీ అదృష్టాలను వెతుక్కుంటూ వెళ్ళండి అని శుభం కలగాలని ఆశీర్వదించి సాగనంపాడు. శశిధరుడు గుర్రం మీద ఒక అడవి గుండా తన ఊరికి వెళుతూ ఉండగా కొందరు ముసుగు మనుషులు ఒంటరిగా ఉన్న ఒకరి మీద దాడి చేయటం కంటపడింది. అతడు వెంటనే వరనించి కత్తి దూసి ఆ ముసుగు మనుషులను ఎదుర్కొన్నాడు. మెరుపులా తిరిగే అతడి కత్తిధాటికి తట్టుకోలేక వాళ్ళు చిందరవందరగా పారిపోయారు. కొద్దిగా గాయపడి నేల మీద పడి ఉన్న ఆ వ్యక్తి శశిధరుడితో, నేనీ దేశాన్నేలే రాజును, వేటకై వచ్చి నా పరివారం నుంచి వేరుపడ్డాను. ఈ ముసుగు మనుషులు బందిపోట్లై ఉండాలి. వాళ్ళని త్వరలోనే నా భటుల చేత వేటాడించి తీరుతాను. నువ్వెవరివి? నువ్వు చేసిన సాయం ఎంతో మెచ్చదగింది అన్నాడు. మహారాజా, తమ ప్రశంస నాకు కాదు, మా గురువుగారికి చెందాలి అన్నాడు శశిధరుడు. మీ గురువు అంత గొప్పవాడా? ఏం కావాలో కోరు, ఇస్తాను అన్నాడు రాజు. మా గురువుగారైన విద్యాసాగర్ల వారికి గురుదక్షిణ ఇచ్చుకునే శక్తి లేని వాడిని. ఆయన నడుపుతున్న గురుకులానికి ఏదైనా ద్రవ్య సహాయం చేయండి చాలు అన్నాడు శశిధరుడు. రాజు నగరం చేరగానే ప్రాణాలకు తెగించి తనను కాపాడిన శశిధరుణ్ణి అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. అతడి గురువుకి ఒక రాజోద్యోగి ద్వారా చాలా ధనం పంపాడు. ఒకనాడు శశిధరుడు ఆ నగరంలోనే నివసిస్తున్న మల్లినాథుణ్ణి చూడబోయాడు. అతడి కుటుంబము చాలా పేదరికంలో ఉన్నది. మల్లినాథుడి దగ్గర కొందరు పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు. అయినా అతడికి వచ్చే ఆదాయము బహుస్వల్పమని శశిధరుడు గుర్తించాడు. తన మిత్రుడు రాజుగారి కొలువులో చేరాడని విని మల్లినాథుడు చాలా సంతోషించి శశిధరుడితో, మిత్రమా, ఎలాగైనా నీ పలుకుబడిని ఉపయోగించి రాజుగారి ఆస్థానంలో నాకు ఉద్యోగం వచ్చేలా ప్రయత్నించు అన్నాడు. అయితే శశిధరుడు అతన్ని రాజుగారికి పరిచయం చేయకుండా రాజాస్థానంలోని ఉన్నతోద్యోగులకి, నగర ముఖ్యులకు మల్లినాథుడు గొప్ప సంగీత విద్వాంసుడంటూ చెప్పాడు. వాళ్లల్లో సంగీతాభిమానులు కొందరు అతడికి సంగీత శిక్షణాలయం పెట్టేటందుకు ప్రోత్సాహం ఇచ్చారు. శశిధరుడు కూడా అతడికి అప్పుడప్పుడు తన చేతనైన ఆర్థిక సహాయం చేశాడు. కొద్ది కాలంలోనే సంగీతంలో మల్లినాథుడికున్న ప్రజ్ఞ గురించి నగరంలోని ముఖ్యులందరికీ తెలిసిపోయింది. వాళ్ళు అతడి చేత తరచుగా సంగీత కచేరీలు పెట్టించసాగారు. అతడి పాట వినేటందుకు ప్రతి కచేరీకి వస్తున్న ఒకే ఒక వ్యక్తి హరిణి. శశిధరుడు తీరిక ఉన్నప్పుడు వాటికి హాజరైతూ ఉండేవాడు. ఒకరోజు మల్లినాథుడు హరిణిని, శశిధరుడికి ఇప్పుడు రాజాస్థానంలో చాలా పలుకుబడి ఉన్నది, అయినా ఇంతవరకు అతడు నా చేత రాజుగారి సమక్షంలో కచేరీ ఏర్పాటు చేయించలేదు. ఇందుకు కారణము అతడికి నా కీర్తి ప్రతిష్టల పట్ల గల అసూయ అయి ఉండవచ్చు. ఏమైతేనే నువ్వు అతడికి చెప్పి రాజాస్థానంలో నా కచేరీ జరిగేలా చూడగలవా అని అడిగాడు. హరిణి శశిధరుణ్ణి చూడబోయి మల్లినాథుడి పాట కచేరీ రాజాస్థానంలో జరిగేలా చూడమని కోరింది. కొద్ది రోజుల్లోనే శశిధరుడి ప్రయత్నం వలన
రాజుగారి ఎదుట మల్లీనాథుడు సంగీత కచేరీ చేశాడు. అతడి గానానికి ముగ్ధుడైన రాజు మల్లీనాథుడు ఊహించని రీతిలో అతడికి గొప్పగా ధనం ఇచ్చి సత్కరించాడు. అతడి సంగీత శిక్షణాలయము నగరంలోనే కాక మొత్తము రాజ్యంలోనే ఒక ప్రముఖ స్థానానికి చేరుకున్నది. ఒకనాడు మల్లీనాథుడు తన సంగీత కచేరీకి హాజరై వెళ్ళిపోతున్న హరిణిని ఆపి, హరిణి, చాలా కాలం తర్వాత నా మనసులోని మాటను బయట పెడుతున్నాను. నిన్ను వివాహమాడాలని ఉన్నది అన్నాడు. అందుకు హరిణి శాంతంగా, నేను మీ ప్రతి కచేరీకి వస్తున్న కారణము మీ గానం పట్ల నాకున్న అభిమానం మాత్రమే. అందువలన వివాహ ప్రసక్తి తేకండి అని వెళ్ళిపోయింది. ఇది విని మల్లీనాథుడు ఈ హరిణి అహంకారే కాదు, అవివేకి కూడా అనుకున్నాడు. మర్నాడు హరిణి శశిధరుడి ఇంటికి వెళ్ళి, క్షమించండి, ఇలా అడుగుతున్నందుకు నన్ను చులకనగా మాత్రం చేయకండి. నా తల్లిదండ్రులు నాకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు మిమ్మల్ని వివాహం ఆడాలని ఉన్నది, ఏమంటారు అని అడిగింది. ఇందుకు శశిధరుడు పరమానందభరితుడై తన సమ్మతిని తెలిపి త్వరలోనే ఆమెను వివాహమాడాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, సంగీతాభిమాని అయిన హరిణి ఎంతో కీర్తివంతుడు సంపన్నుడు అయిన మల్లీనాథుడిని కాదని స్త్రీ సహజమైన సిగ్గును విడిచి అడిగి శశిధరుని వివాహమాడటం దురహంకారము అవివేకము అనిపించుకోదా? మిత్రుడు అడిగినప్పుడు రాజాస్థానంలో గాన కచేరీ ఏర్పాటు చేయమని శశిధరుడు హరిణి కోరిన మీదట అందుకు సమ్మతించడం అసూయ కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హరిణి ప్రవర్తనకి దురహంకారాన్ని అవివేకాన్ని అంటగట్టడము పొరపాటైతుంది. ఆమె విద్యనభ్యసించింది ఏ రాజాదరణకు నోచుకోని గురుకులంలో. అందువలనే ఆమె ఎంతో తార్కికంగా ఆలోచించి కీర్తి సంపదలు అనే మోహజాలంలో చిక్కుకోకుండా తన సహాధ్యాయుల్లో వ్యక్తిగా ఎవరు ఉన్నతులో వాళ్ళని వరించింది. ఇక శశిధరుడి విషయం. అడిగితే సాయం చేసేవాడు మిత్రుడు, అడగకుండానే సాయం చేసేవాడు ఆప్తుడు. అందువలనే శశిధరుడు ముందుగా మల్లీనాథుడికి నగర ప్రముఖులతో పరిచయం కలిగించాడు. అతను వెంటనే మల్లీనాథుడికి రాజాస్థానంలో సంగీత కచేరీ చేసే అవకాశం కోసము ప్రయత్నించకపోవటానికి కారణము అసూయ కాదు. కచేరీకి రాజుగారి అనుమతి లభించాలంటే ఎదుటివాడికి అర్హత ఉన్నంత మాత్రాన చాలదు, అది రుజువు కావాలి. నగర ప్రముఖులు సంగీత ప్రియులు మల్లీనాథుడి సంగీత ప్రజ్ఞని మెచ్చుకోవటం ద్వారా అది రుజువైంది. ఆ సమయంలో హరిణి అడగటము, ఆ తర్వాత అతడు రాజాస్థానంలో కచేరీ ఏర్పాటు చేయించటము అంతా కాకతాళీయము అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము డాక్టర్ తాటిచెర్ల గురురామప్రసాద్ గారి రచన. మరొక కథ పేరు నీతిపరులు. పూర్వము శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నాల వర్తకుడుండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు. ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాల శెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నము రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంత అని అడిగితే ముత్యాల శెట్టి 4,000 వరహాలని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. అయినా ఆ రత్నాన్ని వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పక ఆయన ముత్యాల శెట్టితో, ప్రస్తుతము నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను, రత్నం నాకివ్వండి, నేనింటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపిస్తాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి, అలాగే మీ ఇష్ట ప్రకారమే చేయండి, మీరు ఇవ్వవలసిన మొత్తము మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దువేసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవటం చేత ఆయన 1 నెల మంచాన తీసుకుని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్టణంలో ముత్యాల శెట్టి వద్ద కొనుక్కున్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బ్రతికినన్నాళ్ళు తనకున్నదంతా ఖర్చు చేసి
భోగాలతో జీవితం వెళ్ళబుచ్చినవాడు కావటం చేత ఆయన అనంతరము దమ్మిడి కూడా మిగల్లేదు. అందువలన పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా తండ్రికి చెప్పిన ముత్యాల శెట్టి బాకీ తీర్చలేకపోయాడు. అతను చివరికి తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా బాకీ చెల్లపెడదామనుకున్నాడు. కానీ అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహతు గల వాళ్ళెవరూ చుట్టుపక్కల పద్మనాభుడికి కనిపించలేదు. చివరికి పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకొని నేరుగా శ్రీరంగపట్టణానికే బయలుదేరాడు. ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరే, లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికి తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతని ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు పద్మనాభుడు శ్రీరంగపట్టణం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాజకంగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్లయితే క్షేమంగా ఉండేది. కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాల శెట్టి ఇల్లు కనుక్కోవటానికి ఉపక్రమించాడు. ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు. వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకొని వాడి వద్ద ఉండే ఖరీదైన రత్నం కాస్త కాజేసి చావ చిత కొట్టి వదిలిపెట్టారు. శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాల శెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాల శెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. ముత్యాల శెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. మైసూరు చేరిన ముత్యాల శెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకొని అక్కడక్కడ అప్పులు చేసి చివరికి అప్పు కూడా పుట్టకుండా తిండికి మాడి చనిపోయాడు. ముత్యాల శెట్టి వంశానికి ఆయన మనవడు గోవింద శెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకొని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహతుకు తగినట్లు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలోనే సాధ్యమైనంత మిగిల్చుకొని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటే తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బ్రతకలేదు. ముత్యాల శెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవటమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్ళీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి, నాయనా, శ్రీరంగపట్టణంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత 1000 వరహాలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికీ 3000 వరహాలైతుంది. అందుచేత నువ్వైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్టణం వెళ్ళి ముత్యాల శెట్టికి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు. నీవీ పని చేస్తే కానీ నా ఆత్మ, నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడబెట్టాడు. త్వరలోనే వాడు 4000 వరహాలు పోగు చేసుకొని వాటితో శ్రీరంగపట్నం వెళ్ళాడు. ముత్యాల శెట్టి ఆయన కొడుకు పోయారని, వారి వారసుడు గోవింద శెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవింద శెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకొని, అయ్యా, మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పద్దు ఉంటుంది అన్నాడు. ఈ మాట వినగానే గోవింద శెట్టి గుండెల్లో రాయి పడింది. ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలని నిశ్శేషంగా తీర్చివేశాడు. తండ్రిగారి అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది. వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రిగారి అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మా తాతగారి అప్పులు కూడా తీర్చమనటం ధర్మమా? వాటికి నేను బాధ్యుణ్ణి కాను. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది, క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేరు. ఏనాడో మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది గనక మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు. గోవింద శెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాత కట్టలన్నీ వెతగ్గా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాలు ఖర్చు పద్దు ఉన్నది. గోవింద శెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలియదు. నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు.
మీరు తెచ్చిన 4000 వరహాలతో మన ఇద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్ళబుచ్చారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.